నమస్కారం. ఈరోజు మనం రామసేతు గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. నమస్కారం. మన దగ్గర రకరకాల సమాచారం ఉంది కదా, పురాణాలు, చరిత్ర, ఇప్పుడు సైన్స్ కూడా. వీటన్నిటినీ ఒకసారి చూద్దాం. అసలు కథేంటి? ఖచ్చితంగా. ఇది కేవలం నమ్మకమా లేక నిజంగా కట్టబడిందా? సైన్స్ ఏం చెప్తోంది? దీని చుట్టూ వివాదాలు కూడా ఉన్నాయి కదా. అవును. అవన్నీ కూడా పరిశీలిద్దాం. ముందుగా రామాయణం ఏం చెప్తుందో చూస్తే చాలా సింపుల్గా, సీతను తీసుకురావడానికి రాముడు లంకకు వెళ్ళాలి. సముద్రం అడ్డంగా ఉంది. అవును. సముద్రుడిని ప్రార్థించినా దారి దొరకదు. అప్పుడు రాముడికి కోపమొస్తుంది. దాంతో సముద్రుడు ప్రత్యక్షమై వారధి కట్టుకోమని, తన జీవులు అడ్డుపడవని చెప్తాడు. అప్పుడు వానర సేనలో ఇద్దరు ఇంజనీర్లుంటారు, నలుడు, నీలుడు. వాళ్ల పర్యవేక్షణలో పని మొదలవుతుంది. వీరికి చిన్నప్పుడు ఒక శాపముంటుంది కదా, ఏది నీళ్లలో వేసినా మునగదని. అదే ఇక్కడ వరంగా మారుతుందన్నమాట. లక్షలాది వానరాలు కొండలు, రాళ్లు, చెట్లు తెచ్చి వేస్తుంటారు. కొన్ని రాళ్లు మునుగుతుంటే జాంబవంతుడు, హనుమంతుడు ఒక సలహా ఇస్తారు. అవును, ప్రతి రాయి మీద శ్రీరామ అనే రాయమని. అలా రాస్తే అవి తేలాయని వాల్మీకి రామాయణం చెప్తుంది. కేవలం 5 రోజుల్లోనే 100 యోజనాల పొడవైన వారధి కట్టారట. అవును, యోజనమంటే సుమారు 13 కిలోమీటర్లు అనుకోవచ్చు. మొదట దీన్ని నలసేతువు అనేవారు. కాని నలుడే ఆ గౌరవాన్ని రాముడికిచ్చి రామసేతువుగా మార్చాడని అంటారు. ఇది కేవలం మన పురాణాల్లోనే కాదు, విదేశీయుల రికార్డుల్లో కూడా ఉంది. ఓ అలాగా? ఎవరి రికార్డుల్లో? క్రీస్తుశకం 850 ప్రాంతంలో ఇబ్ను ఖోర్దద్బే అనే పర్షియన్ భూగోళ శాస్త్రవేత్త దీన్ని సేతు బందై అని రాశాడు. సేతు బందై అంటే? అంటే సముద్రంపై వంతెన అని. అల్బిరూని లాంటి వాళ్లు కూడా దీన్ని ధృవీకరించారు. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్లు ఆడమ్స్ బ్రిడ్జ్ అని పేరు మార్చే ప్రయత్నం చేశారు కదా. అవును, కాని అంతకుముందే 1798లో థామస్ మారిస్ అనే బ్రిటిష్ చరిత్రకారుడు కూడా వానర సైన్యం వంతెన కట్టిందనే కథకు చారిత్రక ఆధారముందని రాశాడు. ఇంకా 1891లో జోహన్నస్ వాల్దర్ అనే జర్మన్ జియాలజిస్టు కూడా ఇక్కడి పగడాలు స్థానికమైనవి కావని, ఇది చాలా పాత బలమైన మార్గం అని చెప్పాడు. అంటే ఆ రాళ్లను వేరే చోటు నుంచి తెచ్చివేశారనేగా మీ ఉద్దేశం? అవును, ఆ ఆధారాలదే సూచిస్తున్నాయి. ఇదొకప్పుడు నడిచి వెళ్లే దారి అని కూడా ఇబ్ను ఖోర్దాద్బే రాశాడు. మరి ఎలా మునిగిపోయింది? 1480లో ఒక పెద్ద తుఫానొచ్చి దీన్ని దెబ్బతీసిందని, అప్పట్నుంచి నీటిలో మునిగిపోయిందని రామేశ్వరం ఆలయ రికార్డుల్లో ఉందట. సరే, ఇదంతా చరిత్ర. మరి సైన్స్ ఏం చెప్తోంది? కొంతమంది ఇది సహజంగా ఏర్పడిన ఇసుక దిబ్బ అంటారు కదా. అంటారు. కాని ప్రశ్న ఏంటంటే, ప్రకృతి దీన్ని నిర్మిస్తే దాదాపు 48 కిలోమీటర్లు ఇంత స్ట్రైట్ లైన్లో ఎందుకుంది? ఇలాంటి నిర్మాణం ప్రపంచంలో ఇంకెక్కడా లేదు. నిజమే. ఇక్కడే జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంటే జిఎస్ఐ ఉంది కదా, వాళ్ల మాజీ డైరెక్టర్ డాక్టర్ బద్రీనారాయణన్ పరిశోధన చాలా ముఖ్యం. ఏం కనుగొన్నారాయన? సాధారణంగా పగడాలు గట్టి రాళ్ల మీద పెరుగుతాయి. కాని రామసేతులో ఉన్న పగడాల కింద చూస్తే గట్టి రాళ్లు లేవు, బలహీనమైన సముద్రపు ఇసుక ఉంది. అంటే రాళ్లను వేరే చోట నుంచి తెచ్చి ఈ ఇసుక మీద బేస్లాగా వేశారనే ఆయన వాదన. ఇది సహజంగా జరగడం కష్టం. మరో విషయం ఏజ్ ఎనామలీ అంటారు కదా, వయస్సులో తేడా. అవును, అది చాలా బలమైన పాయింట్. అక్కడ దొరికిన రాళ్ల వయసు సుమారు 7000 సంవత్సరాలు. కాని వాటి కింద ఉన్న ఇసుక వయస్సు కేవలం 4000 సంవత్సరాలు. కింద ఉన్న ఇసుక కన్నా పైన ఉన్న రాయి పాతది ఎలా అవుతుంది? అదే కదా, అంటే రాళ్లను ఎక్కడ్నుంచో తెచ్చి తర్వాత ఏర్పడిన ఇసుక మీద పెట్టారనే వాదనకు ఇది బలం చేకూరుస్తుంది. మరి ఆ తేలియాడే రాళ్ల సంగతి? అవి ప్యూమిస్ స్టోన్స్ అంటారు కొందరు. అవి కాకపోవచ్చు, ఎందుకంటే దక్షిణ భారతదేశంలో ప్యూమిస్ స్టోన్స్ చాలా అరుదు. అయితే చెన్నైలోని అన్నా యూనివర్సిటీ వాళ్లు 2017లో చేసిన స్టడీలో రామసేతులో వాడిన కొన్ని రాళ్లకు డెన్సిటీ చాలా తక్కువని, అవి నీటిపై తేలుతాయని కనుగొన్నారు. అంటే ఆ కాలం ఇంజనీర్లు వాటిని టెస్ట్ చేసి వాడారంటారా? నీటి అడుగున మ్యాపింగ్ చేశారు. అవును, దాని గురించి విన్నాను. ఆ మ్యాపింగ్లో ఈ వారధి సముద్ర గర్భం నుంచి దాదాపు ఒకే ఎత్తులో, అంటే 8 మీటర్ల ఎత్తులో ఉందని తేలింది. ఓకే. ఇంకా నీటి ప్రవాహం కోసం సమాన దూరంలో 11 సహజ మార్గాలు అంటే గ్యాప్స్ ఉన్నాయని కనుగొన్నారు. ఇదేలో ప్లాన్ ప్రకారం జరిగినట్టు అనిపిస్తుంది కదా. యాదృచ్ఛికంగా అలా ఏర్పడటం కష్టమేమో. కాబట్టి పురాణం, చరిత్ర
వేరువేరు దేశాల రికార్డులు, ఇప్పుడు సైన్స్ కూడా. ఇవన్నీ చూస్తే ఇది మానవ నిర్మితమే అనే వాదన బలంగా ఉంది. అయితే దీని చుట్టూ ఆ సేతు సముద్రం ప్రాజెక్టు వివాదం నడుస్తూనే ఉంది కదా? అవును, 2007లో అప్పటి కేంద్ర ప్రభుత్వం రాముడు ఉన్నాడని గాని వారధి కట్టారని గాని చారిత్రక ఆధారాలు లేవని సుప్రీంకోర్టులో చెప్పడం పెద్ద వివాదమైంది. ఆ ప్రాజెక్టు ఉద్దేశ్యమేంటి? షిప్పింగ్ రూట్ను తగ్గించడం, శ్రీలంక చుట్టూ తిరిగి వెళ్లకుండా ఈ వారధి గుండా కాలువ తవ్వితే ప్రయాణ సమయం అంటే సుమారు 30 గంటలు ఇంకా ఇంధనం ఆదా అవుతుందని అంచనా. ఖర్చు కూడా బాగా పెరిగిందంటున్నారు. అవును, మొదట 2400 కోట్లు అనుకుంటే ఇప్పుడది 24,700 కోట్లు దాటిపోయింది. మరి ఇది ఆచరణ సాధ్యమేనా? పెద్ద పెద్ద షిప్పులు వెళ్లగలవా? అదే సందేహం. ప్రతిపాదించిన కాలువ లోతు 10-12 మీటర్లు, కానీ పెద్ద కార్గో షిప్పులకు 14-18 మీటర్ల లోతు కావాలి. పైగా అక్కడ ఇసుక పూడిక సమస్య ఎక్కువ, దాన్ని ఎప్పటికప్పుడు తీస్తూ ఉండాలి. నిర్వహణ ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. పర్యావరణ సమస్యలు కూడా ఉన్నాయా? చాలా తీవ్రమైనవి ఉన్నాయి. రామసేతు మన దక్షిణ తీరానికి సునామీల నుంచి ఒక రక్షణ కవచం లాంటిదని కొందరు నిపుణులు అంటున్నారు. అవునా? అవును, దాన్ని పడగొడితే తీర ప్రాంతాలకు ముప్పు. అక్కడ అరుదైన పగడాలు, సముద్రజీవులు, డుగాంగ్స్, తావేళ్లు, డాల్ఫిన్లు లాంటివి ఉన్నాయి. వాటికి నష్టం. మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతింటుంది. ఓ, అంటే లాభం కన్నా నష్టాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒక రకంగా చూస్తే ఆర్థికంగా, పర్యావరణపరంగా చాలా ప్రశ్నలున్నాయి ఈ ప్రాజెక్ట్ మీద. మొత్తం మీద చూస్తే రామసేతు అనేది కేవలం నమ్మకం కాదు, దానికి చరిత్ర, ఇప్పుడు శాస్త్రీయ ఆధారాలు కూడా తోడవుతున్నాయనిపిస్తోంది. అవును, సేతు సముద్రం ప్రాజెక్ట్ లాంటివి ఆర్థికంగా, పర్యావరణపరంగా ఎంతవరకు సబబు అనేది కూడా ఆలోచించాలి. నిజమే. చివరగా ఈ చర్చంతా మనల్ని ఒక ప్రశ్న దగ్గరకు తీస్తుంది. అభివృద్ధి కావాలి, అలాగే మన వారసత్వాన్ని, పర్యావరణాన్ని కూడా కాపాడుకోవాలి. ఈ రెండింటి మధ్య సమతుల్యత ఎలా సాధించాలి అనేది పెద్ద సవాలు. అవును, రామసేతు లాంటి నిర్మాణాలు ఈ సంఘర్షణకు అద్దం పడుతున్నాయి. దీని గురించి మనం ఇంకా లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది.